Victor bro. It's all because of ఓవరాల్ టీమ్ ఎఫర్ట్. ఒకరి వల్ల కాదు, అందరూ చేశారు. బ్యాటింగ్ వచ్చిందా బౌలింగ్ వచ్చిందా కాదు, ఫీల్డింగ్ బౌలింగ్ అల్టిమేట్. అసలు ఆ మూమెంటం అనేది ప్రతి ఒక్కరు ఇచ్చారు. థ్యాంక్స్, వి విల్ కీప్ ఇట్ కంటిన్యూ. ఓపెనర్ సెట్ ఇద్దరు దిగుతున్నారు చూడండి. సో హిట్టింగ్ చేయాలి బ్రో. ఆఫ్టర్ ఫస్ట్ ఇన్నింగ్స్ సౌత్ టీమ్ స్కోర్ అయితే 89 అన్నమాట. యువర్ క్వాలిఫైయర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను మీ రఘు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. థంబ్నెయిల్ చూసారు కదా. ఈరోజు అయితే మేము క్రికెట్ ఆడడానికి అయితే వచ్చేసామన్నమాట. మా ఆఫీస్ వాళ్ళు అయితే క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు విత్ నేమ్ ఆఫ్ SPL స్నైడర్ ప్రీమియం లీగ్. యాక్చువల్లీ వచ్చేసి 74 టీమ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ టీం నుంచి అయితే మేము మానిటరింగ్ మ్యావరిక్స్ అనే టీమ్ నేమ్తో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాము. సో ఇక్కడ ఉన్నాడు మా కెప్టెన్, చూడండి. హీఈస్ మై కెప్టెన్ అండ్ రఘు ఈస్ అవర్ విరాట్ కోహ్లీ. వెంకట్ తలారి హీఈస్ మై కెప్టెన్. యాక్చువల్గా వచ్చేసి మా టీం 11 మెంబర్స్, కానీ ఇద్దరైతే గ్రౌండ్లోకి రాకనే హ్యాండ్ ఇచ్చేసారనమాట. ఒక ఆయన అయితే ప్రీప్లాన్డ్గా హ్యాండ్ ఇచ్చాడు, ఇంకొక ఆయన అయితే ఎమర్జెన్సీ పడిపోయిందనమాట అతనికి. యాక్చువల్గా మా మ్యాచ్ వచ్చేసి 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఇందులో ఒక ఇద్దరు ప్లేయర్స్ తక్కువ ఉండడం వల్ల ఇంకా మ్యాచ్ అయితే డిలే అయిందనమాట. ఒక ఆయన అయితే ఇక్కడికి రాగానే అప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాడు చూడండి. ఫుల్ ఆకలి అయితే అయిపోయింది. పని మంచి బౌలర్ అన్న, ఇంకా గ్రౌండ్లోకి రాకనే అప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాడు అని చూడండి. ఫుల్ ఆకలి అయిపోతుంది అనమాట. పని. సో మంచి బౌలరు, బ్యాట్స్మెన్ కూడా. ఈజ్ ఫ్రమ్ వైజాగ్. వెంకట్ బ్రో, సో ఈరోజు మన టీమ్ స్ట్రాటజీ ఏంటి చెప్పు ఒకసారి. ఫస్ట్ మనము చేసింగ్ తీసుకుంటాం. ఓకే. వెళ్ళినోడు వెళ్ళినట్టు వెళ్ళి కొట్టడమే. ఓకే. వికెట్ ఆడకుండా ఓకే స్ట్రైక్ ఇచ్చి రావడమే. ఓకే. RCB మనం. సో మా టీం అయితే ఫుల్ ఫామ్లో ఉన్నారు. సో RCB అనమాట మేము. సో హీఈస్ ఆల్సో వెరీ గుడ్ హిట్టర్. అజయ్ గురువుగారు మీరు ఆడాలి గురువుగారు. సో ఆఫీస్లో మంచి లవర్ బాయ్ అనమాట. అమ్మాయిలు అయితే ఎప్పుడు మా అజయ్ బ్రో చుట్టూనే ఉంటారు ఆఫీస్లో. ఆ కెమెరా అటు సైడ్ తిప్పావనుకో ఇంకో లవర్ బాయ్ కనిపిస్తాడు. హీ శశాంక్ మా టీంకి పవర్ హిట్టర్ అనమాట. సో చెన్నై షిమోగా షేర్ అనమాట ఇతను. నా CSKకి శివం దుబే అలాగే మా టీంకి మా శశాంక్ అలాగనమాట. శశాంక్, సో ఎన్ని కొడతావు ఈరోజు రన్స్ నువ్వు? ఓకే ఓకే. ప్లేయర్స్ ఉంటే ఏం లేకుంటే ఏం శశాంక్ నువ్వు ఆడడానికి చెప్పు. టీం అయితే ఉంటుంది, ఇంకా 11 మెంబర్స్ వచ్చేసారు కదా. ఓకే, కౌంట్ చెప్పు, నువ్వు ఎంత కొడతావు? 30+. ఓ మై గాడ్, చూద్దాం ఎంత కొడతాడు. ఇంపాక్ట్ ప్లేయర్ జెర్సీ లేయర్ బ్రో. సో ఇది చూడండి అన్న, ఇక్కడ గ్రౌండ్కి అయితే అమ్మాయిలు వచ్చారని చెప్పేసి మేమంతా జెర్సీలు వేసుకొని వస్తే మా టీంకి ఈయన అక్కడ స్టైల్గా ఏం చేశాడంటే, సో క్యాజువల్ వేర్లో వచ్చాడు. ఇక్కడ అమ్మాయిలంతా ఆయన్నే చూడాలని చెప్పేసి. అది కూడా ఆయన ఆన్సర్ ఎలాగుందంటే, సో మీరంతా జెర్సీ వేసుకొని వస్తారని తెలియక ఈ అబ్బాయి అయితే కొత్తగా వచ్చాలి మా టీంలోకి. సో దానికని చెప్పి జెర్సీ లేదు. సో ఇవన్నీ లాస్ట్ ఇయర్ జెర్సీలే అనమాట. ఏం చూడండి కెప్టెన్ ని మనం జెర్సీ వేసుకొస్తామంటే ఎవరి దగ్గర లేవు కదా బ్రో, ఉన్నవి వేసుకొద్దా అన్నారు. మనకి గ్రౌండ్ అయితే దుమ్మసంద్రలో పెట్టారనమాట. ఇక్కడైతే 6 గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఇదే గ్రౌండ్ చూడండి. Hi guys, we lost the toss. They gave us batting. సో మేమైతే ఇప్పుడు టాస్ ఓడిపోయాము. టీం అయితే తీసుకున్నాం అనమాట. చూడాలి ఇంకా మా టీం ఎంత కొడతారో. మా ఓపెనర్ సెట్ ఇద్దరు దిగుతున్నారు చూడండి. సో హిట్టింగ్ చేయాలి బ్రో. కమాన్ కమాన్ కమాన్. మా వెంకట్ బ్రో అదర కొడుతున్నాడు చూడండి ఓపెనర్గా దిగి. సో యాక్చువల్గా వచ్చేసి ఇది SPL సీజన్ 7 లాస్ట్ ఇయర్ వి ప్లేడ్ సీజన్ 6. కానీ ఏంటంటే మేము లీగ్ మ్యాచ్లోనే
ఓడిపోయామన్నమాట. సో ఈసారి మా బెస్ట్ గివ్ ఇస్తున్నాము, చూడాలి ఎంత మాత్రం ఆడతామో ఏం కదా. సో ఓపెనర్స్ అయితే ఇప్పటిదాకా బాగా స్కోర్ కొట్టారు. లెట్స్ సీ. ఆఫ్టర్ ఫస్ట్ ఇన్నింగ్స్ మావిట్ టీమ్ స్కోర్ అయితే 89 అనమాట. సో లెట్స్ ఇప్పుడు బౌలింగ్ వేసి మనం టీం అయితే కంట్రోల్ చేయాలి. కమాన్ గైస్, 89 కొట్టారు, వెరీ గుడ్. సో ఇప్పుడు ఫీల్డింగ్ కూడా అలాగే చేయాలి మనం. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. సో మేమైతే సక్సెస్ఫుల్గా మ్యాచ్ అయితే ఓడిపోయామన్నమాట. సో ఏం పని బ్రో, ఎందుకు మనం ఓడిపోయాం, ఏంటి మన మిస్టేక్స్ ఏంటి? అరుణ్ కుమార్ రాజు రాలేదు. సో యాక్చువల్గా మా మెయిన్ బౌలర్ అరుణ్ కుమార్ రాజు రాలేదన్నమాట. సో మాకు బౌలింగ్ యూనిట్ లేక మేమైతే ఓడిపోయాము. చూడండి, ఓకే. సో అజయ్ బ్రో నువ్వు సరిగ్గా ఆడలేదు బ్రో, అందుకే ఓడిపోయాం మనం అయితే ఈరోజు మ్యాచ్. దేవుడికి ఇచ్చాం. నువ్వు కీపింగ్ సరిగ్గా చేయలేదు బ్రో, కీపింగ్ చేసావు, కీపింగ్ సరిగ్గా చేయలేదు బ్రో, నువ్వు అందుకని ఓడిపోయాము. కెమెరా తిప్పి కీపింగ్ చేసింది ఆయన. సో యాక్చువల్గా వచ్చేసి హైయెస్ట్ ఇన్నింగ్స్ అయితే ఇడిగో మా బ్రో. సో యాక్చువల్గా వచ్చేసి మాకు 2 మ్యాచెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మ్యాచ్ అయితే మేము ఇంకా దేవునికి ఇచ్చేసాము. సో యాక్చువల్గా వచ్చేసి మాకు వేరే మా అపోనెంట్ టీం అయితే రాలేదన్నమాట. దానికని చెప్పేసి 2 మ్యాచెస్ ఒకే టీంతోనే ఆడుతున్నాము. సో లెట్స్ సీ సెకండ్ మ్యాచ్ అయినా విన్ అవుతామో లేదో. సెకండ్ మ్యాచ్ అయినా విన్ అవుతామా? చెప్పు బ్రో. ఓకే, సో సత్య బ్రో చెప్తా ఉన్నాడు ఇంకా సెకండ్ మ్యాచ్ కుమ్మేద్దాం, ఓడిపోయినా పర్లేదు, స్కోర్ అయితే మాత్రం మనం చేయాలి, బౌలింగ్ మాత్రం కంట్రోల్ చేయాలి పని బ్రో నువ్వు. ఓకే, ఓడిపోతే మళ్ళీ వస్తాం. ఓడిపోయినామనుకో ఏం లేదు, మళ్ళా నెక్స్ట్ సాలా కప్ మందే. हमें जितना उनसे अपने को जितना बट हम कितने सारे हैं वो भी है ना. ఆఫీస్ వాళ్ళే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మధ్యాహ్నం లంచ్కి. ಚೆನ್ನಾಗಿದೆ బ్రో, హౌ ఇస్ ద ఫుడ్? వెజ్ పలావ్ కర్డ్ రైస్ ಚೆನ್ನಾಗಿದೆ. టేస్ట్ ఇట్. ఒకటి వద్దు, మిగతా టీం అంతా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్ బాగా ఆడితే నెక్స్ట్ లీగ్లోకి వెళ్తాం. సో రన్ రేట్ మనకు మెయిన్. ఇప్పుడు ఆల్రెడీ ఓడిపోయాము, సో వాళ్ళకి ఆల్రెడీ రన్ రేట్ ఉంది, ఒక వికెట్ ఉంది. సో ఈ మ్యాచ్ ఏమంటే మనం వాళ్ళని 50-60కి రిస్ట్రిక్ట్ చేస్తేనే మనం నెక్స్ట్ మనం చేజింగ్లో 4-5 ఓవర్స్లో కంప్లీట్ చేస్తేనే మనకు రన్ రేట్ వచ్చి మనం నెక్స్ట్ లీగ్కి వెళ్తాం, లేదంటే లేదు. సో అది టార్గెట్. బౌలింగ్ 12 balls ఒక మీ ఎఫర్ట్. ఇప్పుడైతే సెకండ్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది. సో మేమైతే బౌలింగ్ తీసుకొని వాళ్ళనైతే 76కి అయితే స్టాప్ చేసేసాము. సెకండ్ ఇన్నింగ్స్ అయితే ఆడుతున్నారు మా వాళ్ళు. సో కొడతారు చూడ. మా పని బ్రో అయితే బౌలింగ్ బాగా వేసాడు. సో 2 వికెట్స్ అయితే తీసాడు అనమాట. రాఘవేంద్ర బ్రో సూపర్ క్యాచింగ్, సూపర్ బ్రో, సూపర్ బౌలింగ్. షాట్ బ్రో, షాట్ గుడ్ షాట్. వావ్, హైయెస్ట్ రన్ రేట్ తో విన్ అయ్యామన్నమాట. సో 3 ఓవర్స్ రిమైనింగ్ పెట్టుకొని విన్ అయిపోయాం. నైస్ బ్యాటింగ్, నైస్ బ్యాటింగ్. యువర్ క్వాలిఫైర్. Let them know which is the team and which is the how much time it takes. In 15 minutes we'll tell which
ground was best. ఓకే యాక్చువల్లీ ఇప్పుడైతే మనం సూపర్ 32కి అయితే క్వాలిఫై అయిపోయాము. ఇంతకు ముందు మ్యాచ్ సెకండ్ మ్యాచ్లో అయితే మేము 76కి అపోనెంట్ టీం 76 కొట్టారు. సో మా టీం వచ్చేసి ఇంకా 3 ఓవర్స్ రిమైనింగ్ అట్లుగానే మేమైతే 5 ఓవర్స్లోనే కొట్టేసాం మేము. ఈ మ్యాచ్లో మా బౌలర్స్ బాగా బౌల్ చేశారు అండ్ ఈవెన్ ఫీల్డింగ్ కూడా ఈసారి బాగా చేశారు మా టీమ్మేట్స్ అందరూ. సో గుడ్ విన్ గైస్. ఇప్పుడైతే మళ్ళీ మనకి సూపర్ 32లో నెక్స్ట్ మ్యాచ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ 15 మినిట్స్లో అప్డేట్ ఇస్తారనమాట. ఒకే రోజే మనకు వచ్చేసి 3 మ్యాచెస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో లెట్స్ సీ నెక్స్ట్ మ్యాచ్ ఏమవుతుందో. ఇప్పుడు మేము సెకండ్ మ్యాచ్ విన్ అవ్వడానికి మెయిన్ రీజన్ సో విక్టర్ బ్రో అనమాట. సో బౌలింగ్ అయితే చాలా బాగా వేసాడు. బ్రో సే హాయ్. సో జైకాంత్ బ్రో ఇది సో హీఈస్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనమాట. ఆల్మోస్ట్ ఇంకొక రన్ తక్కువ 49 అయితే కొట్టాడు. సో హాఫ్ సెంచరీ మిస్. ఎన్ని బాల్స్ 26 బాల్స్ లోనా ఐ థింక్ 26 బాల్స్ అనుకుంటా. 23 బాల్స్ లోనే 49 అయితే కొట్టాడు. ఇంకా నెక్స్ట్ మ్యాచ్ இந்த மாதிரி பேசினா தானே இப்போ அட்லீஸ்ட் நமக்கு புரிஞ்சிச்சு. Guys, now we are into top 16. It's all because of individual effort. ఫస్ట్ మ్యాచ్ విన్నాము, ఓడిపోయినాము, కానీ సెకండ్ 2 మ్యాచెస్ మనం ఎలా రికవర్ అనేది మనకి చూపిస్తుంది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఓవరాల్ టీమ్ ఎఫర్ట్. ఒకరి వల్ల కాదు, అందరూ చేశారు. బ్యాటింగ్ వచ్చిందా బౌలింగ్ వచ్చిందా కాదు, ఫీల్డింగ్ బౌలింగ్ అల్టిమేట్. అసలు ఆ మూమెంటం అనేది ప్రతి ఒక్కరు ఇచ్చారు. థ్యాంక్స్. వీ విల్ కీప్ ఇట్ కంటిన్యూ. లెట్స్ గో. ఫస్ట్ థింగ్ 2 మ్యాచెస్ విక్టర్ బ్రో డైలాగ్